ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం. మనం విష్ణు సహస్రనామ స్తోత్రం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము. అనివార్య కారణాలు అంటే తప్పనిసరి కారణాల వల్ల కొంత కాలయాపన జరిగింది. చాలా రోజులు మళ్ళీ మిగతా శ్లోకాలను నేను అప్లోడ్ చేయలేకపోయాను. అందుకు క్షంతవ్యురాలను, ముఖ్యంగా శ్రీమన్నారాయణమూర్తిని క్షమించమని ప్రార్థిస్తూ ఈ తరువాయి శ్లోకాలను నేర్చుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఇందులో 4 శ్లోకాలను మళ్ళీ మనం పొందుపరిచే ప్రయత్నం చేద్దాము. ఎప్పట్లాగానే పదాలను విడదీసుకుంటూ వెళ్ళి తరువాత స్తోత్ర రూపంలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ఇంతకు పూర్వం 19 శ్లోకాలను నేర్చుకున్నాము. ఇప్పుడు 20వ శ్లోకం నుండి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 20వ శ్లోకం. మహేశ్వాసో మహీభర్త శ్రీనివాసః శతాంగతిః అనిరుద్ధః సురానందః గోవిందః గోవిదాం పతిః. దీనిని మనం ఎలా చదువుకోవాలంటే మహేశ్వాసో మహీభర్త శ్రీనివాస శతాంగతిః అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాం పతిః. ఇంకా సులభంగా మరోసారి చూద్దాం. మహేశ్వాసో మహీభర్త శ్రీనివాస శతాంగతిః అనిరుద్ధ సురానందో గోవిందో గోవిదాం పతిః. తరువాత శ్లోకం. మరీచిః దమనః హంసః సుపర్ణః భుజగోత్తమః హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః. మరీచిర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః. మరీచిర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః. తరువాయి శ్లోకం. అమృత్యుః సర్వదృక్సింహః సంధాత సంధిమాన్ స్థిరః అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిః. అమృత్యుః సర్వదృక్సింహః సంధాత సంధిమాన్ స్థిరః అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిః. దీన్ని మనం కలుపుకుంటూ ఎలా చదువుకోవాలంటే అమృత్యు సర్వదృక్సింహ సంధాత సంధిమాన్ స్థిరః అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిః. ఈ విధంగా మనం చదువుకోవాలి. తరువాయి శ్లోకం. గురుః గురుతమో ధామ సత్య సత్య పరాక్రమః నిమిషః నిమిషస్రగ్వి వాచస్పతిః ఉదారధీః. గురుర్గురుతమో ధామ సత్య సత్య పరాక్రమః నిమిషో నిమిషస్రగ్వి వాచస్పతిరుదారధీః అని ఇలా కలుపుకుంటూ మనం చదువుకోవాలి. ఈ విధంగా మనం ఈ 4 శ్లోకాలను ఇప్పుడు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము. తరువాత దీనిని మనం సహస్రనామ స్తోత్ర రూపంలో కూడా ఈ 4 శ్లోకాలను చదువుకునే ప్రయత్నం చేద్దాము. తరువాయి శ్లోకాలను నెమ్మదిగా కొంచెం పెంచుకుంటూ వెళ్ళి విష్ణు సహస్రనామం స్వామివారి కృపా కటాక్షాల వల్ల సంపూర్ణంగా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. ఏ విధమైన అవరోధాలు కలగకుండా ఉండాలని ఆ శ్రీమన్నారాయణమూర్తిని మనసారా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనం స్తోత్ర రూపంలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మహేశ్వాసో మహీభర్త శ్రీనివాసః శతాంగతిః అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాం పతిః మరీచిర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః అమృత్యుః సర్వదృక్సింహः సంధాత సంధిమాన్ స్థిరః అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిః గురుర్గురుతమో ధామ సత్య సత్య పరాక్రమః నిమిషో నిమిషస్రగ్వి వాచస్పతిరుదారధీః. ఈ విధంగా ఈ 4 శ్లోకాలను మనం నేర్చుకున్నాము. తరువాయి శ్లోకాలను తరువాయి వీడియోలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి.